నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆళ్లగడ్డ కిడ్నాప్ కేసులో ముద్దాయిల అరెస్ట్. నంద్యాల ఎమ్మెల్యే మీసం ఉన్న మగాడు అయితే ముస్లింలకు టీడీపీ హయాంలో మంజూరు చేసిన నిధులు విడుదల చేయాలని సవాల్ విసిరిన మాజీ మంత్రి ఫారూక్. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆళ్లగడ్డలో జర్నలిస్టుల ధర్నా. సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీ మూకలు దాడికి పాల్పడడం హేయమైన చర్య. ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులతో చర్చిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సిరిసవాడ హై స్కూల్ ప్రారంభోత్సవంలో ఘర్షణ వాతావరణం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15న జరిగిన బాలుని కిడ్నాప్ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించినట్లు ఆళ్లగడ్డ అర్బన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. సోమవారం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో అందించిన ఫిర్యాదు వివరాలను వివరించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఒక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న చక్రధర్ అనే బాలుడిని వెంకట లక్ష్మమ్మ, సుధాకర్ అనే వ్యక్తులు కిడ్నాప్ చేసి మైదుకూరు సమీపంలో లోయాలో పడేసిన కేసుకు సంబంధించి బాలుని తల్లిదండ్రులు భూపాల్ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఈ రోజు ఉదయం ముద్దాయిలను అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు రమేష్ బాబు తెలిపారు. ముద్దాయి వెంకట లక్ష్మమ్మ బాధితుల కుటుంబానికి అప్పు ఇప్పించడం జరిగిందన్నారు. ఈ అప్పు చెల్లించలేదన్న కోపంతో బాలుని అడ్డు తొలగించేందుకు వీరు పథకం వేసినట్లు తెలిపారు. 364 ఐపీసీ సెక్షన్ కింద వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. పదహైదవ తారీఖున ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మేరకు ఆ కేసు వివరాలు ఏంటంటే, చక్రధర్ అనే అబ్బాయి రాఘవేంద్ర స్కూల్లో 4th క్లాస్ చదువుతున్నాడు, 11 సంవత్సరాలు. వాళ్ళ అమ్మ పేరు, నాన్న పేరు భూపాలు మరియు భూదేవి. అయితే ఈ వీళ్ళ కుటుంబం పరంగా ఉన్న కొద్దిగా అప్పుల మేరకు ఆ అప్పులు ఇప్పించడంలో ఈ వెంకట లక్ష్మమ్మ అనే వీళ్ళ బంధువు అవుతుంది, దూర బంధువు అనే ఆమె అప్పులు ఇప్పించింది. ఆ అప్పులు కట్టడంలో కొద్దిగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధల విషయంలో అది మనసులో పెట్టుకొని ఆ అప్పులు కట్టించడానికి ఇబ్బంది పెడుతుందని చెప్పి వెంకట లక్ష్మమ్మ ఆమెకు తెలిసినటువంటి సుధాకర్ అనే ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తి సహాయంతో వాళ్ళ పిల్లవాడిని తీసుకొని పోయి కిడ్నాప్ చేసి చంపే విధంగా భయపడిస్తే మళ్ళా తిరిగి ఆమె డబ్బుల్ని రాబట్టుకోవచ్చు, వాళ్ళ భయభ్రాంతికి గురి చేయొచ్చు అన్న నెపంతో స్కూల్కి పోయేవాడిని కారులో ఎక్కించుకొని పోయి మైదుకూరు దగ్గర చుట్టుపక్కల ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ చంపడానికి ప్రయత్నించి చనిపోయాడు అనుకొని అక్కడికి లోయలోకి పడేసి వచ్చేసారు. తర్వాత సైమల్టేనియస్లీ ఆ అబ్బాయికి కొద్దిగా మెలకువ రావడం, అక్కడ ఉన్న వాళ్ళు బస్సు వాళ్ళు పోయే ప్రయాణికులు ఆ పిల్లల్ని కాపాడి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో మనకి వెంటనే సమాచారం వచ్చేసేసి వాళ్ళ తల్లిదండ్రులతో చర్చించి కేసు నమోదు చేసినాం. ఆ కేసు విచారణలో భాగంగా తదుపరిగా ఈరోజు కేసులో వెంకట లక్ష్మమ్మ మరియు సుధాకర్లని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తున్నాం. వీళ్ళ మీద కిడ్నాప్ చేసి మనిషిని చంపడానికి ప్రయత్నిస్తారనే కేసు నమోదు చేసినాం సెక్షన్ 364 ఐపీసీ కింద. నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మీసమున్న మగాడు అయితే టీడీపీ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల సంక్షేమం కోసం విడుదల చేసిన నిధులను మంజూరు చేసి పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఫరూక్ ఎమ్మెల్యే శిల్ప రవికి సవాల్ విసిరారు.
నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ నంద్యాలలో అభివృద్ధి అంటే టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి పలు మసీదులకు, హిందువుల దేవాలయాలకు నిధులు మంజూరు చేయడంతో పాటుగా అనేక పనులు పూర్తి చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తాము చేపట్టిన పనులను ఆపివేసి తాము మంజూరు చేసిన నిధులను సైతం ఆపివేసిందని, నంద్యాల ఎమ్మెల్యేకు ముస్లింల పట్ల ఎలాంటి ప్రేమ ఉన్నా ఆ నిధులను విడుదల చేయించాలని ఫారూక్ డిమాండ్ చేశారు. నంద్యాలలో టీడీపీ మైలేజీ పెరగడంతో సహించలేక తమ కరపత్రిక సాక్షులు అబద్ధాలు అచ్చువేస్తున్నారని, ప్రజలు అని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని ఫారూక్ హెచ్చరించారు. అంతే దీంట్లో ఏముంది, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, అవి పెట్టుకున్నారు, అన్ని పార్టీలు అన్ని కార్యకర్తలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఎంతమందికి ఇచ్చిన టికెట్లు జగన్ గారు ఇళ్ళకాడ గొగ్గోలు పెట్టుకుంటారు కదా, మంచిగా ఉండకూడదు మా దాన్ని సర్వనాశనం చేసాడు మమ్మల్ని అందరినీ దగ్గర పోవడం ఇంటి ఇళ్ళకాడ వెళ్ళి ఇంటినే నమస్కారం చేసి బయటికి తీసుకొస్తాను. అంతకన్నా ఇంకా దారుణం ఏముంది, బస్సులు పోతాడు చూస్తూ ఉన్నాను, ఎక్కడ అనంతపురము, ఎక్కడ రాపుతాడు, ఎక్కడ నిందాలి, ఎక్కడ గుంటూరు, ఎక్కడ ఒంగోలు, ఆ బస్సులో నిందల నుంచి పోతూ ఉంటే బస్సులు ఖాళీ ఉన్నాయి. ఓడిపోతాడే వాళ్ళు తిండి తిప్పలు వేయాలి, ఎండాకాలం ఓడిపోతాడు అడిగి ఇంత దూరం నుంచి పోవాలన్నా. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు, ఏమన్నా ఇదే ఎవడన్నా సంస్కారం లేకుండా చేసే పని. తలకాయ ఉండేటోడు చేస్తాడు ఐకాట్ పనులు, పిచ్చోడు కాబట్టి పిచ్చి పనులు చేస్తున్నాడు. ఎక్కడ రాపుతాడు ఇక్కడ ఈ ఎండాకాలము, ఈ పిచ్చి రాతలు ఇవన్నీ ఎవరు రాపించుంటారు, ఎవరు స్కిప్ రాసినారు, దీనికి రాసినారు. అన్నప్పుడు ఏమో లేదు. చంద్రబాబు గారు ఈరోజు తండ్రి కొడుకు రాత్రి ఇవ్వగలు ఎండలేక వారలేక శ్రమించి ఒక పక్క ఆయన పాపం ఆయన భార్య సరిపోయిన భార్య కూడా, కూతురు లోకేష్ గారి భార్య కూడా ఆదర్శవంతంగా తీసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచన జరుగుతూ ఉంది. ఈ రకంగా ఇక్కడ కానీ మేమందరం తిరుగుతూ ఉన్నాం. దాన్ని ఓర్పు లేక సహించలేక ఇక్కడ గ్రాఫ్ పెరిగిపోతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇప్పుడు నాకు టికెట్ రాలేకపోయిందని చెప్పి ఎవరు కొంతమంది అందరూ సేవ చేశారు. పార్టీకి అందరూ కాదు, అందరూ సేవ చేశారు. ఎవరికి వస్తుందో అది నాయకుడు విధాయకుడు ఆయన నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయం ప్రకారం మనం కంటెక్ట్ చేస్తాము. దానికి ఏముంది కాబట్టి తప్పుడు రాతల గురించి మనం మాట్లాడకూడదు. దీని గురించి అంత శ్రమించిన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనుకోలేదు. ఇదే పనికి మళ్ళీ రాపించింటారు. దీని గురించి మనం ఆలోచిస్తే ఎట్లా కాబట్టి ఏడో నేను ఒక్కటి ఉండా నన్ను తప్పాను ఉండేది నేను ఒక్కటి సాహెబ్, నేను ఒకటి ముస్లిం ఎవడన్నా ఉండడమే ఎత్తులాడితే దొరకడం లేదు. ఎవరంటే టికెట్ ఇచ్చినాడు, ఎవడన్నా పనికి వచ్చేటప్పుడు ఇచ్చినాడా? వాళ్ళు వచ్చిన తర్వాత అధికారం ఏమైనా ఒక పని చేసినారా? మానమెంట్ కనబడుతూ ఉన్నాయి. సంవత్సరం స్టాంపు, టౌన్ హాలు, షాదీఖానా, దాని పక్కన పార్కు, ఇవన్నీ ఎవడు కట్టించినాడు? ఆయన కట్టించారండి. ఆ ₹1,00,00,000 రోడ్ వేసి దానికన్నా పెద్దగా ఇస్తారు పైలాను. ₹1,00,00,000 ఖర్చు అయింది రోడ్డుకు. పైలాన్ చూసారు, పైలాన్ చేయాలి మున్సిపల్ ఆఫీసర్గా, దానికి ఒక 10 లక్షలు ఖర్చా. అది సగం రోడ్డే, మళ్ళా ఫుల్ రోడ్డు కూడా కాదు. మీరు జీవితంలో అది ఒక రోడ్ వేసినారు. ఆ సందులో రోడ్ అంతా పాపం వాళ్ళు కౌన్సిల్ చేసుకుని వేసేది ఏమి కాదు. అది మున్సిపల్ ఫండ్స్. ఇలా పేపర్ కూడా వచ్చింది. అన్ని మున్సిపల్ ఫండ్స్ అన్ని దాదాపు ₹450 కోట్ల వాడేస్తారు. క్లీన్ బోర్డు ఏం లేదు మున్సిపాలిటీలో కూడా. ఇప్పుడు ఇంకా మున్సిపాలిటీలో ఇంకా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నెల జరగదు, వచ్చే నెల జరగదు. 6 నెలల తర్వాత మన మున్సిపాలిటీ పరిస్థితి మీకు తెలుసు. ఎవరి చేతులకు వస్తుంది, ఎవరు వస్తారో అది అప్పుడు ఆలోచిస్తాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరు ఉండాలి అనేది అది నిర్ణయం జరుగుతుంది. May, June దాని కథ. ఇప్పుడు మేము మేము పుట్టి పెరిగాం. ఎక్కడైనా ఒక గజం స్థలం తీసుకున్నామా? 2.5 ఎకరా ఎవరు అరికట్టాలి కదా. ఇష్టం వచ్చి అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వ స్థలం ఆ రోజు పెండగంటి గడిచిపోయి గారు నంద్యాల అభివృద్ధి కోసం చూపించాడు మహానుభావుడు. సచ్చి ఎక్కడున్నాడు బాబు? అది మున్సిపాలిటీ నిలబెట్టుకోలేకపోతే మిద్దెవస్థలు వస్తే ఆ రోజు గంగిరెడ్డి గారు వస్తే సగం స్థలం హౌసింగ్ బోర్డుకి ఇచ్చా. అది నేనే ఇచ్చా. నువ్వు ఏమైనా ఇచ్చినా హౌసింగ్ బోర్డుకు? ఆ స్థలం మమ్మల్ని మున్సిపాలిటీ డబ్బులు కట్టలేదని చెప్పి కట్టలేమని చెప్పి ఈయన వస్తే నేనే ఈయనను పిలుచుకుపోయి రాధేశ్యామ్ గౌడ్ గారు మంత్రిగా ఉంటే హౌసింగ్ మినిస్టర్ కూర్చోబెట్టి హౌసింగ్ బోర్డు శాంక్షన్ చేసి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా హౌసింగ్ బోర్డు ద్వారా డబ్బులు మున్సిపాలిటీ కట్టించి దానికి రిపేర్ స్కీమ్కు దాన్ని నిలబెట్టింది. కాబట్టి అప్పటికప్పుడు మళ్ళీ అది అన్యక్రాంతం ఎత్తునే హౌసింగ్ బోర్డుతో ఇల్లు యాక్షన్ ఇప్పించి కట్టించారు. ఏం చేసావు? ఎన్టీఆర్ నందమూరి గారు నువ్వు తీసుకొస్తే వైఎస్ఆర్ నగర్ తీసుకునే మీరు ఎప్పుడు ఏం చేసినారు? ఆ చెరుకు ఆ 8 కింద తీసుకొచ్చారు. అక్కడ ప్రజలు ఎవరు నిలుస్తారా? మళ్ళీ వాళ్ళ బొగ్గులు ఉండేవాళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చారు నిధులకు. వాళ్ళు ఏడవాళ్ళు ముందు వాళ్ళకి అకామిడేట్ చేయండి. ఎక్కడన్నా
వాళ్ళు అకామిడేట్ చేయకుండా మీరు బయటకు పోకుంటే ఎట్లా బతుకుతారు? ఎట్లా వాళ్ళది రోజువారీ జీవితం గడిపేవాళ్ళు రోజు సంపాదించుకోవాలి, రాత్రి తెచ్చుకోవాలా, తినాలా. వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించుకోవాలి కదా. కాబట్టి తెలుగుదేశం గ్రాఫ్ పెరుగుతూ ఉంది. అందరూ కార్యకర్తలు, మిత్రులు, సోదరులు అంతా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి. వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి నాకు అందరివి. వాళ్ళ ఆప్యాయత, అభిమానం ఉంది. వాళ్ళ ఆశీస్సులతో 3 సార్లు నేను ఒక్క తప్పని చేయడానికి గెలిచినాడు. ఇక్కడ సరిగా ఎవరు కూడా 2 సంవత్సరాలు చేయలేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు నేను తప్పని చేయలేదు. అక్కడ మసీదులో ఫ్యాన్ వేస్తే మనం ఏం చేయాలా? అట్లాంటి ఫ్యాన్లు ఏసీలు 100 అంతా ఇప్పించినాను. ఒక మసీదులో 50 లక్షలు 4 లక్షలు ఆ మొగడు ఉంటే, మొగతనం ఉంటే ఎమ్మెల్యేకు నేను ఇచ్చిన జీవో రిలీజ్ చెప్పి షాదీఖానకు ఇంకా 45 లక్షలు వేయాలా, ఆ షాదీఖాన ఉన్నప్పుడు షాదీఖానకు 25 లక్షలు వేయాలా. ఇక్కడ ఉండే మసీదు అదే జుమా మసీదు కూడా చదువుతాడు ఎంబీసీ, దానికి 50 లక్షలు ఇచ్చి అవి రిలీజ్ చెప్పాము. చాలు. ఇప్పుడు మొగతనం ఉంటే, మీషాలు ఉంటే, మీ ముఖ్యమంత్రి గారికి మైనార్టీ మీద ప్రేమ ఉంటే నేను ఇచ్చిన డబ్బులు ఇమీడియట్లీ ఇప్పాను. ఆ జీవోలు తెచ్చిస్తాం, కాపీలు కావాలంటే జీవోలు ఉన్నాయి. మీరు కావాలంటే డిపార్ట్మెంట్ బొబ్బోడు కొడితే అన్నీ వస్తాయి, అవి ఇప్పండి సార్, మేము చూద్దాం. ఏం చేశారా మీరు? ఒక్క మసీదు ₹1 ఇప్పించారా? నేను షాదీఖానాలు ఇచ్చా, మసీదులు ఇచ్చా, టెంపుల్ ఇచ్చా. మునుపలో రామాలయం కట్టుకుంటామంటే కట్టుకోమంటే, ఇక్కడ సాయిబాబా దేవుని కట్టుకోమంటే కట్టుకుంటే, రామాలయం కావాలంటే మళ్ళీ ఆంజనేయ స్వామి దేవులను ఇప్పిసి, మూలసాగరంలో దేవులం కావాలంటే దానికి డబ్బులు ఇప్పిసి, సాయిబాబా దేవులం కావాలంటే దానికి ఇప్పిసి, మొత్తం సామరస్యం ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అన్ని రకాల వర్గాల వారికి, అన్ని మతాల వారికి కూడా సమానం చూసాం. ఆ రోజు ఇలా అడిగినారు కాబట్టి, మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆటో నగర్ ఇప్పించారు. ఆటో నగర్ స్థలాలు మీద తీసుకుంటారు వాళ్ళ దగ్గర బెదిరించి. ఒక 5 ఇంచులు ఇప్పించామని మార్కెట్ యార్డ్ నేను కట్టించా. నువ్వు షాపులు పెట్టుకున్నావు, 2000 ఇస్తున్నావు. ఎవరు కట్టించారు మార్కెట్ యార్డు? పోయి వాడు బోర్డు చూడుకో. నేను శంకుస్థాపన చేశా. నువ్వు చేసింది ఏం చేసినావు? ఒక పని చేయాలి కదా. అటు చేయకుండా అటు చెప్పకూడదు అని ఆ పేపర్ గురించి ఆలోచన చేస్తారు. దాని పేపర్ మేము నమ్మడంలే, ఆ పేపర్ చదవడంలే, ఆ పేపర్ తెప్పియడంలే. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి చూపించినట్టు రాసినారని ఎవరో పనికి వాళ్ళు రాతలు రాస్తూ ఉంటారు, ఎవరు రాసింటారు లేకుంటే. అంతేగాని వేరు. ఎందుకంటే ఇప్పుడు అన్ని మండలాల్లో కూడా అందరూ కూడా మొదటి నుంచి ఎవరు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు. అదేగాక కొత్తగా వచ్చిన మన దోస్పాడు మండలం కూడా అందరూ కూడా పాపం గ్రామంలో ఉండే రైతులతో బాగా సపోర్ట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ రావాలని, అధికారంలో తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఆతృతోటే దేవుడు డబ్బులు ఖర్చు పెట్టుకునే డబ్బులు అయితే మరి పార్టీలో ఉండే తర్వాత ఎవరికైనా అవుతాయి. డబ్బులు ఖర్చు కాకుండా పార్టీలో పనిచేసేవి చేయగలుగుతావా? అవుతాయి. అంటే అనంతపురంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ గూండాల దాడికి నిరసనగా నంద్యాల జిల్లా ఆలగడ్డ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన దీక్షలలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల 18వ తేదీన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఆలగడ్డ తాలూకా అధ్యక్షులు కర్ణం శ్రీనివాసరావు, అధ్యక్షులు మొల్లా నిజాముద్దీన్, కోశాధికారి నాగరాజు, పలువురు పాత్రికేయులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ రాజీవ్ రెడ్డికి వినతి పత్రం సమర్పించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరులకు భద్రత కల్పించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మోహన్ రెడ్డి, అక్షింతల శ్రీనివాసులు, కాసింవలి, ప్యాపిలి ప్రసాద్, డిడి 8 భాషా, తేజ న్యూస్ రిపోర్టర్ ప్యాపిలి శ్రీధర్, రుద్రవరం భాషా, హుసేన్ భాషా, మహమ్మద్ హుసేన్, భాస్కర్, సుధాకర్ రెడ్డి, ఎర్రగుంట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మేము తహసీల్దార్కి జర్నలిస్ట్ యూనియన్ తరఫున వినతిపత్రం ఇచ్చాం. నిన్న రాప్తాడు సభలో వైసీపీ నాయకులు వీడియో కవరేజ్కి వెళ్ళిన ఏబిఎన్ ఛానల్ విలేకరిపై అమానుషంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించడం ఏమైనా చర్యని మేము ఖండిస్తున్నాం. ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే వారిని శిక్షించాలని, జర్నలిస్టులకు ఇటువంటి దాడులు జరగకుండా చూడాలని మేము కోరుతున్నాము. ఎటువంటి వారినైనా కానీ ఉపేక్షించేది లేదు. జర్నలిస్టులపై వార్తలు రాయడం వల్ల జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మేము ఈ చర్యను ఖండిస్తున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభలో పత్రికా విలేకరులు రావడం తప్ప అని ప్రశ్నించారు. తమ తప్పులు బయటకు తెలుస్తాయని భావించిన వైసీపీ కార్యకర్తలు వీధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టులపై అకారణంగా దాడి చేసి గాయపరచడం శోచనీయమన్నారు. రాప్తాడు సభ విజయవంతమైతే దాడులకు పాల్పడాల్సిన అవసరం ఏమని ప్రశ్నించారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పైన వైకాపా గూండాలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో పరిరక్షణలో పత్రికలది ప్రధానమైనటువంటి పాత్ర. ఈరోజు శ్రీకృష్ణ పైన జరిగిన దాడి అతను ఒకరిపైన జరిగిన దాడి కాదు, యావత్ పత్రికా విలేకరుల పైన పత్రికా స్వేచ్ఛ పైన జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. దీన్ని ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో ముఖ్యమంత్రి సమక్షం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ దాడి కారణం కంటే వైకాపా గూండాలపైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. నిన్న అనంతపురం జిల్లాలో రాప్తాడులో సిద్ధం సభ జరిగింది. దాంట్లో వాళ్ళకు జనాలు లేకపోయి వాళ్ళు ప్రెస్టేషియస్గా తీసుకున్న సభ ఫెయిల్ అయిందని ప్రెస్టేషన్తో ఆ ప్రెస్టేషన్లో మరి ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీకృష్ణ ఫోటోలు తీస్తూ ఉంటే ఆయన కొట్టడం, వాతలు పెట్టడం ఇవన్నీ కూడా సిగ్గుచేటు. నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి, అయ్యా మీరు ఏ కార్యక్రమం అయితే చేస్తారో అది జాగ్రత్తగా బాగా చేసి ఉంటే మరి దాని ఫోటోలు ఎందుకు తీస్తారు? మీరు మంచి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా మరి ప్రజలకు తెలియజేస్తారు. ఈరోజు భారతదేశంలో కూడా 3 సింహాలు ఉంది. ఒకటి పరిపాలన, ఒకటి జ్యుడిషియరీ, ఇంకోటి పత్రికా ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఇంకొక సింహం ఉంది. అయితే వీళ్ళు ఈరోజు ఆ 3 సింహాల్లో పరిపాలన అంటే పోలీసు వ్యవస్థను నాశనం చేశారు. రెండోది ప్రజాస్వామ్యంలో మరి ప్రజలకు తెలియజేయాల్సిన పత్రికలని స్వాతంత్రం లేకుండా వాళ్ళని కూడా ఈరోజు కొట్టడం కానీ అరెస్టు చేయడం కానీ దౌర్జన్యాలు చేస్తున్నారు. మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్న భారతదేశంలో ఆ 3 సింహాలకు విలువ లేకుండా చేశారు. ఈరోజు రాజకీయ నాయకులుగా వైఎస్ఆర్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మరి వాళ్ళ దందాలు కానీ వాళ్ళ అవినీతి కానీ మితిమీరిపోయింది. దాన్ని నివారించాల్సిన పరిపాలన వాళ్ళు కూడా అదే మరి అయిపోయారు. దాన్ని ఎత్తి చూపేదానికి ఈరోజు పత్రికలు ముందుకు వస్తే వాళ్ళని కూడా కొట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈ దాడిని హేయమైన చర్యగా తప్పకుండా ఏదైతే వైసీపీ గుండాలు ఆ మీటింగ్ వచ్చినది వాళ్ళే, ఆ వైసీపీ గుండాలని అరెస్టు చేయాలా, పత్రికా విలేకరికి కాంపెన్సేషన్ ఇవ్వాలా, మినిమం 10 లక్షలు ఆయన హెల్త్ చూస్తే కొట్టి ఎముకలతో కూడా ఇరిగిపోయింది. తప్పకుండా కూడా ఆయన కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం మహాసభలో ముఖ్యంగా కూడా విలేకరులు, పత్రికా విలేకరులు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి న్యాయం జరిగేలాగా పోరాడుతూ ఉంటారు. ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాల్ని ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి కూడా బట్టబయలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడనే కాదు, కొత్తగా చాలా రోజులుగా పత్రికా విలేకరుల పైన కానివ్వండి వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు వాటిపైన కంప్లైంట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పత్రిక తప్ప మిగిలినవన్నీ కూడా ఆయన వాళ్ళని హీనంగా చూస్తూ ఎవరైతే వాళ్ళ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థికంగా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ముఖ్యంగా అక్కడున్న కృష్ణ కూడా అక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళలు అన్యాయంగా సభకి వాళ్ళకి కట్ చేస్తాము, లోన్లు కట్ చేస్తామని భయపడిచ్చి పిలుచుకోబోయారు. అలాగే మన చిత్తూరులో కూడా ఇక్కడంతా కూడా చూశారు, బస్సుల్లో అనేది లేకుండా అన్ని ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు మొత్తాన్ని కూడా ఆ సభకి తీసుకెళ్లేలాగా చూపించారు. ఇవన్నీ కూడా పత్రికా సోదరులు కళ్ళకు కట్టినట్టుగా అన్నీ చూపించారు. కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అపోజిట్గా చేస్తున్నారనే దురుద్దేశంతో ఈ శ్రీకృష్ణ పైన చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ఈరోజు స్వేచ్ఛ లేకుండా ముఖ్యంగా పత్రికా విలేకరులకి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ముందుండి చూపించే అధికారం వాళ్ళకు ఉంది. కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే రౌడీలు ఈ శ్రీకృష్ణ పైన దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తూ దీన్ని ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఖండించాలి. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు కాపాడండి.
కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి. సిగ్గు మీడియాపై దాడి, సిగ్గు మీడియాపై దాడి, సిగ్గు మీడియాపై దాడి, ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే, ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే, అనంతపురం సభలో ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను. పత్రికా విలేకరులపై దాడి చేయడం చాలా హేమమైన చర్య, చాలా హీనమైన చర్య, చాలా పిరికిబంద చర్య. ఎందుకంటే పత్రికలు సమాజంలో జరిగే న్యాయ అన్యాయాల గురించి, సమాజం జరిగే వాటిని గురించి కూడా ప్రజలకు తెలియజేసేది వాళ్ళ పత్రికా సోదరుల బాధ్యత. అటువంటిది పత్రికా విలేకరులపై దాడి చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా ఉంది అనేసి పత్రికా విలేకరుల ద్వారా, పత్రికల ద్వారానే, మీడియా ద్వారానే కూడా తెలుస్తుంది. అటువంటివి కూడా ఈరోజు అరాచకాలు జరుగుతున్నాయి. వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. వాళ్ళ అరాచకాలంతా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా సభ్య సమాజంలో బతుకుతున్నాం. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా వివేకంతో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో వైసీపీని మట్టి కరిపించాలని ఈ సందర్భంగా కోరుతూ, పత్రికా విలేకరులకి దిక్కులేనప్పుడు ఇంకా సామాన్య ప్రజలకు ఏముంటుందో కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను, అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ మరియు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నాయకులతో రానున్న ఎన్నికల్లో పార్టీ విధి విధానాలను నాయకులతో చర్చిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాదాస్పదంగా మారిన సిరసవాడ హై స్కూల్ ప్రారంభోత్సవం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్మించిన స్కూల్ ఓపెనింగ్ లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరులకు నాగర్ కర్నూల్ డిఈఓకి సిరసవాడ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 2024 కంటే ముందు అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన సొంత ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగానే సిరసవాడలో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆదివారం నాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరు కాక, ఇదే గ్రామానికి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి హాజరయ్యారు. చివరకు ప్రభుత్వ స్కూల్ ని ఎవరు ప్రారంభిస్తారు అనే విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారే స్కూల్ ని ప్రారంభిస్తారని కాంగ్రెస్ వర్గీయులు మాట్లాడగా, తన సొంత డబ్బులతో తన సొంత ట్రస్ట్ ద్వారా స్కూల్ ని నిర్మించాడు కాబట్టి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈ పాఠశాలను ఓపెన్ చేస్తాడంటూ మరి వర్గీయులు వాపోయారు. కానీ అక్కడ అధికారికంగా 2 శిలాఫలకాలు ఏర్పరచడంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ప్రారంభించి స్కూల్ పరిసరాలను పరిశీలించి వెళ్లిపోయారు. తదనంతరం అక్కడికి విచ్చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అధికారులపై మాటలతో విరుచుకుపడ్డారు. ఈ అధికారంతో మర్రి జనార్దన్ రెడ్డి పాఠశాలను ప్రారంభించాడని మీ కనీస ప్రోటోకాల్ కూడా తెలియదా అని అధికారులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే అనుచర వర్గంలో ఒక కౌన్సిలర్ జిల్లా అధికారులను తమాషాలు ఆడుతున్నావా అంటూ అధికారులను కూడా చూడకుండా దుర్భాషలాడారు. చివరికి పోలీసు రంగ ప్రవేశం చేసి సంబంధిత ప్రభుత్వ అధికారులు అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు.
జగన్